హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాం. మేమైతే ఈరోజు తిరుమల వెళ్తున్నాం. అసలు ప్లాన్ లేదు, టికెట్స్ బుక్ చేసుకోలేదు, డైరెక్ట్ వెళ్తున్నాం. మెట్లెక్కి దర్శనం ఎలా అవుతుందో, ఎంతసేపు అవుతుందో అంతా చూద్దాం. టైం అయితే 8:30 అవుతుంది. ఆల్రెడీ లేట్ అయిపోయింది. మేమైతే ఇప్పుడు త్వరగా స్టార్ట్ అయిపోవాలి. నేనైతే మొత్తం ప్యాక్ చేసుకునేసాను. కొద్దిగా రెడీ చేసి మనమైతే బయలుదేరిపోతాం. వెళ్తూ మాట్లాడుకుందాం. సీ యూ, బాయ్. హలో గైస్, దేవుడిది అయితే ముడుపు ఉంది. ఆ ముడుపును అయితే ప్యాక్ చేసుకొని మనమైతే బయలుదేరిపోదాం. పూజ అయితే అయిపోయింది. నేనైతే ముడుపు అంతా ప్యాక్ చేసేసాను. అండ్ దేవుడిది కొద్దిగా అమౌంట్ ఉంటే అది కూడా ప్యాక్ చేసేస్తాను. ఇంకైతే మనం బయలుదేరిపోతాం. వెళ్ళేటప్పుడు కలుసుకుందాం. బై ఫ్రెండ్స్. అంటే వేరే వాళ్ళు కూడా ట్రై చేస్తారు. మంది ఆల్రెడీ అప్రూవ్ అయిపోయింది కాబట్టి రాదు వాళ్ళు. హాయ్ చెప్పరా, బ్లాగ్ నీతోనే హాయ్ బాలాజీ బ్రో. హాయ్, హలో, వనక్కం, నమస్తే. హలో గైస్, ఇంట్రడక్షన్ ఆల్రెడీ ఇచ్చేసాను మీకు. సో మేమైతే బయలుదేరిపోయాం. కొంచెం మూడ్ ఆఫ్గా బయలుదేరినాం, కానీ కొంచెం యాక్టివ్గా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. మాకైతే మేమేం ప్లాన్ చేసుకోలేదు, టికెట్స్ బుక్ చేసుకోలేదు, ఏమీ చేసుకోలేదు. అయ్యో, మరి ఇప్పుడు ఎలా అండి? డైరెక్ట్ అట్లే వెళ్తున్నాం. ఎన్ని అవర్స్ అవుతుందో తెలీదు దర్శనానికి. అవర్స్, తెలుగులో అవర్స్ అనేది 2 days అవ్వచ్చు, ఓకే, గంటలు అవ్వచ్చు తెలీదు. 2 days అవ్వచ్చు, 1 day అవ్వచ్చు, 3 days అవ్వచ్చు. మీకు అప్డేట్ ఇస్తాం. ఈసారి అయితే మేము తలలో పడ్డ ఫ్రెండ్స్ వాడికి, డ్రైవింగ్ చేసేవాడికి. ఏం చేద్దామంటావు మరి? నేనేం చేయలేదు. చెడ్డు పంపు కూడా తీసుకురాలా. కొండకి మెట్లెక్కి పోతున్నాం. 2019లో వెళ్ళాం మెట్లెక్కి. మళ్ళీ ఒక 5-6 years తర్వాత ఇప్పుడు మెట్లెక్కి వెళ్తున్నాం. కొండకి దర్శనానికి కూడా 1 year అయిపోయింది, 1.5 year అయింది. చాలా మంత్స్ గ్యాప్ తర్వాత వెళ్తున్నాం. ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తాం. మై ఫ్రెండ్స్, టమాటా లిటిల్ దించాలండి, మీకు ఎవరికి తెలియదు. ఎప్పుడు చాలా డేంజర్ ప్లేస్ ఫ్రెండ్స్. టమాటా ఏరి పోసుకుంటా అండి, చాలా డేంజరస్ ప్లేస్. చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి నువ్వు ముందర అది పెట్టి ముందు పని చూడు అంటారు వాళ్ళు కామెంట్స్. డ్రైవింగ్ చేసేది నేను కాదు ఫ్రెండ్స్, ఇంకోడు ఉన్నాడు. నాకేం పని. ఈ లొకేషన్ కూడా బాగుంటుంది ఇక్కడ. కమేడియన్, ఒక బ్లాగర్, చూసి గ్యాప్ లో నేను కమెడియన్ అనేసినాడు. కింద ఇది చూసుకోరా. అర్థం చేసుకుంటా 2000 పేమెంట్, అర్థం చేసుకుంటా 2000 పేమెంట్. 2000
వాడు రాని. సో ఫ్రెండ్స్, ఇది కొత్త కారు. దీన్ని మోడల్ వచ్చి 2023 మోడల్. మీరు చూసినారంటే ఇది చాలా టెక్నాలజీ ఎక్కువ ఉంది. దీని కార్ ఓనర్ వచ్చి వీడే. ఆ టెక్నాలజీ కారణం వీడే. ఎక్కాడు హీరో. క్లైమేట్ చూడండి ఫ్రెండ్స్, క్లైమేట్కి రోడ్ ట్రిప్కి సూపర్గా ఉంది. కానీ ఇది రోడ్ ట్రిప్ కాదు, డెస్టినేషన్ ట్రిప్. వెదర్ బాగుంది కదా, క్లౌడీ. నేనుంటే అలాగే ఉంటుంది. కనిపిస్తాను చూడరా ఊరి తీసి కోట కిట్టు పోవాలి. హరిహర వీర మల్లు. ఈ పక్క పోయేది ఎట్లుందంట సినిమా? ఆడంతా గిడ్డి అంత పెరిగిపోయింది. అదిరా బయటకే కనిపిస్తాను. అడుగు కనపడదు కానీ ఇది కనిపిస్తుంది. కొండ ఉంటుంది, ఆ కొండలో అట్లా అడుగు అచ్చుంటుంది. అడుగు కనిపిస్తుందా? పెద్దది అడుగు. ఎన్ని అడుగులు? 7 అడుగులు. 7 అడుగు కొండపైన పెట్టింది, 6 అడుగు ఇక. లేదు 7 కొండలు అంటే ఈడేరా, ఒక కొండ పైన జూ రోడ్డు. మనం ఎప్పుడు రాలేదు కదా భయ పక్క. జూ రోడ్లో ఎందుకు నేను వచ్చేది అసలు బైపాస్ రోడ్ ఎప్పుడు పోయేది. జూ రోడ్ లో వారానికి ఒక రోజన్నా చిరుతపులి కనిపిస్తుంది రోజు. కానీ ఎవరిని ఏం చేయలేదు. అలా లేదు, నైట్ ఈ టైం పైన ఈ రోడ్లోకి, ఈ రోడ్లోకి కొంచెం టైం తర్వాత అలో చేయరు. ఇప్పుడు జూ రోడ్ లోనే శ్రీవారి మెట్టు కూడా వచ్చేది కాదు, అట్లా పోవాలి. శ్రీవారి మెట్టు వాడికి సగము వీనికి సగము. ఈ రోడ్ ఎండింగ్ కలిపిర్రా, ఈ రోడ్ స్టార్టింగ్ చంద్రగిరి, అందుకే కట్టించి పంపిస్తాండి. అక్కడ చూపిస్తుంది కదా కొండలు. ఎంతమందికి ఇచ్చారు కాడ ఇస్తే ఈడే ఉన్నాయి 5. రండి ఫ్రెండ్స్, మీకు ఆస్పెటరీ చూపిస్తాను. గ్రీనరీ ఏం మెయింటైన్ చేయండి, అందుకే వస్తాను ఫుల్. కండక్టర్ కండక్టర్ ని కూర్చోబెట్టింది. మొత్తము అదే జనాలు ఏమో అరేంజ్ చేస్తారు. ఇది కంట ఆస్పెటరీ ఫ్రెండ్స్. ఫస్ట్ పేజ్ మాత్రం నోటరీ ముందర వస్తుంది ఫ్రెండ్స్. ధనుష్ ఇది చేసినట్టు చూడరా లొకేషన్. అడగలే హలో ఫ్రెండ్స్, కుమార్ రాడా అని. మేమైతే తిరుపతి రీచ్ అయిపోయాం. తాటి బెల్లం ఫ్రెండ్స్. తాటి బెల్లం జూ రోడ్ లో వెళ్తాను. జూ ఏది? జూ చూపిను, అది అనిమల్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. అని అందరినీ చూపి. ఫస్ట్ అనిమల్, సెకండ్ అనిమల్, థర్డ్, 4th, 5th డ్రైవింగ్. పెద్దది ఇది, ఆస్ట్రేలియా నుంచి పట్టుకొని వచ్చిన. విజయ్ చాలా రోజుల తర్వాత ఎందుకు మాతో ట్రిప్కి వచ్చా? ఇవన్నీ చూసేసినాం. సైన్స్ పార్క్ అంటున్నాం, సైన్స్ ఎగ్జిబిషన్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది పిల్లకాయల ఆస్పెటరీ ఫ్రెండ్స్. పిల్లకాయల ఆస్పెటరీ కొత్తగా కడతా అన్నారు. చందు నువ్వు క్యాన్సర్ చెప్తావు, క్యాన్సర్ మనం పోయినసారి వచ్చాము. అదే ఫస్ట్ చూసింది అదేనా? అదే
అడిగి ఈ రోడే కదా అది ఇంకా రాలేదే భూదేవి కాంప్లెక్స్ హలో గైస్, ఇది కొండపైకి ఎంట్రీ అన్నమాట. ఈ వెనక కుబేరా మూవీలో ధనుష్ ఎంట్రీ సీన్ ఇక్కడే ఫ్రెండ్స్ జరిగింది. దాన్ని కాదురా చూపించాల్సింది, మనది చూపిరా. సినిమా ఇక్కడే తీసారు మా ఊరి దగ్గర. ఇట్లే పోవాలనుకుంటా భూదేవి కాంప్లెక్స్ కుట్రా రూట్ అంతేనా పాస్ చేసి A few moments later. డ్రింకులు కానీ కోపి కానీ ఏమి ఇవ్వకండి. మిగిలితే డస్ట్బిన్ ఆఫ్టర్నూన్ 12 వెళ్ళాం దర్శన్ టికెట్స్ తీసుకోవడానికి. 4 బయట వచ్చాం అండ్ లంచ్ తినేసి ఒక 5:45 స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు టైం 5:53 అవుతుంది. గోవిందా. ఫస్ట్ 2 టికెట్స్ డౌన్ ఫ్రెండ్స్. 250 స్టెప్స్కే డౌన్. 300 బ్రో. నెంబర్ 3rd వికెట్. వాళ్ళ కోసం వెయిట్ చేస్తాను. మనం 1000 స్టెప్స్ దగ్గరికి వెళ్ళాక రెస్ట్ తీసుకున్నాం. 1000 స్టెప్స్ ఇంకా రాలేదు. 450 అవుతుంది. గోవింద. ఇంకో వికెట్ డౌన్ ఫ్రెండ్స్. టికెట్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, 1000 స్టెప్స్ అయిపోయింది, ఇంకా ఉంది. ఇప్పటివరకు అయితే రెస్ట్ తీసుకోలేదు, ఒక చోట కూడా కూర్చోలేదు. ఇంకా కూర్చున్నాం ఎక్కడైనా. ఎంతవరకు అయితే అంతవరకు నడిచేసి తర్వాత కూర్చున్నాం. బాయ్ ఫ్రెండ్స్. 1150. హాయ్ ఫ్రెండ్స్, 1150 స్టెప్స్, 20 minutes. ఫస్ట్ బ్రేక్.
గోవింద 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 చూడు బాలాజీ అన్న గోవిందా గోవింద. హాయ్ ఫ్రెండ్స్, గాలి గోపురం. మామిడికాయ తిని గాలి గోపురం దగ్గర హాల్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్. అంజనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే వానర కేసరి కేసరి కుల సతి కడుపు పట్టగా. హలో ఫ్రెండ్స్, మోకాల పర్వతం వరకు వచ్చాం. ఈ మోకాల మెట్లు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. వెళ్ళు దీక్షకి సార్ ఆర్టీ కర్పూర ఏడకొండ చేయాలంటే కట్టేయాలి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మోకాల మెట్లు ఎక్కుతున్నాను. మోకాళ్ళతో అబ్బా మోకాళ్ళతో ఎక్కకుండా మోచేస్తుంది ఎక్కుతారా? నాకు తోడు బాలాజీ కూడా ఉన్నాడు. అంతేనా? దొంగలు ఫ్రెండ్స్ ఏడే ఎక్కినారు. ఫైనలీ ఐ కంటి. సో ఫ్రెండ్స్, టోటల్ 3500 స్టెప్స్ అయిపోయింది. ఇప్పుడైతే నెక్స్ట్ కళ్యాణ కట్టకి వెళ్ళి వీళ్ళు దేవుడికి వెంట్రుకలు సమర్పిస్తారన్నమాట. అది అయిన తర్వాత మేము ఫ్రెష్ అప్ అయ్యి డిన్నర్ చేసుకొని దర్శనానికి అయితే బయలుదేరుతాం. మీ అవ్వ చేసి పెడుతుందా డిన్నర్? చెప్పండి, ఎట్లా అనిపించింది 3500 స్టెప్స్? కాళ్ళు కొంచెం నొప్పిగా అంతే దేవుని చూసాయినా అంత నొప్పి తట్టుకోవాలి కదా. ఎస్, పడింది. సో గైస్, మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయాం. ఫ్రెష్ అప్ అయిపోయేసి దర్శనానికి అయితే వెళ్ళిపోతాం. ఇప్పుడైతే లగేజెస్ అన్నీ కౌంటర్లో పెట్టేసి వెళ్ళిపోతాం. రావట్లేదే. కౌసల్య
నా ట్రిప్లో కొత్త మెంబర్ జాయిన్ అయినాడు ఫ్రెండ్స్, ఇది చూడండి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. కొత్త మెంబర్, కొత్త ఫ్రెండ్. రేపు దర్శనం అయిపోయినా కలుసుకుందాం. బాయ్ బాయ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓకే ఫ్రెండ్స్, మొబైల్స్ అన్నీ లాకర్లో పెట్టేసి నెక్స్ట్ రేపు మార్నింగ్ 7 o'clockకి దర్శనం టైమింగ్స్. దర్శనం అయిపోయి రేపు ఆఫ్టర్నూన్ అట్లా ఎప్పుడు బయట వస్తామో అప్పుడు కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. 3 hours later. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే హాయ్ ఫ్రెండ్స్, దర్శనం అయితే అయిపోయింది. అన్బిలీవబుల్, వెరీ ఇంత త్వరగా అయిపోతుంది అనుకోలేదు. మేమైతే 4 o'clock అంతా బయట వచ్చేస్తాం. ఇక్కడ నుంచి మనమైతే రిటర్న్ అయిపోవడం. బాయ్ ఫ్రెండ్స్. టైర్లో గాలి లేదు. హలో ఫ్రెండ్స్, ఇది ఈ ట్రిప్ అంతా. దర్శనం అయితే ఒక మ్యాజిక్, ఒక మిరాకిల్ లాగా త్వరగా అయిపోయింది. 1 o'clockకి క్యూలో వెళ్ళినాం. 4 o'clock అంతా బయట వచ్చేసాం. ఎక్కడ స్టాపింగ్ లేదు, ఏమీ లేదు, డైరెక్ట్ మూవింగే. ఓకే, ఇంకో వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. Full tired.